పిల్లలు ఎక్కువ వరకు పిల్లలు ఎలా ఉంటారంటే స్కూల్కి లేట్ అవుతుంది, గబగబా బ్రష్ చేసుకొని వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రషింగ్ టీత్? So whether it's adults or kids, always a massaging action to the gums and then a gentle circular motion for the teeth to clean the teeth is very good. Plus brushing inside is missed by kids. They don't brush inside. Only baita chesi mundu pallu chesi vellipotaru. Yeah. So you have to teach them to brush even the inner parts of the teeth, all the surfaces. Adi important. Okay, sure. సో బ్రషింగ్ చేసినప్పుడు ఈ ఇట్లా జెంటిల్ మసాజింగ్ యాక్షన్ టు ద గమ్స్ ఫస్ట్ అన్ని సర్ఫేసెస్కి, తర్వాత అప్పర్ అండ్ దెన్ సర్క్యులర్ ఆర్ అప్ డౌన్ మోషన్ ఫర్ ద టీత్. లోపల చేసినప్పుడు ఈ టిప్ ఆఫ్ ది బ్రష్తో లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. హారిజాంటల్ మోషన్. సో ఎలా యూ షో దట్ దిస్ ఇస్ ద రైట్ టిప్ ఆఫ్ ద బ్రష్తో మంచిగా ఇట్లా పైన కూడా సేమ్ థింగ్ అప్పర్లో. ఇఫ్ ఈ బ్రష్ లైక్ దిస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఓకే, సో ఇప్పుడు టూత్ బ్రష్తో ఆబ్వియస్లీ మనం క్లీన్ చేయాలి. సో ఎలాంటివి టూత్ బ్రష్లు వాడాలి? టూత్ బ్రష్ ఎప్పుడు సాఫ్ట్ బ్రిసిల్స్ ఉండాలి, నాట్ అల్ట్రా సాఫ్ట్, నాట్ మీడియం, హార్డ్ ఉండొద్దు. అండ్ ద ప్రెషర్ విచ్ యూ అప్లై షుడ్ బి వెరీ మినిమల్. ఎక్కువ ప్రెషర్ వేయలేదు. సాఫ్ట్ బ్రిసిల్స్ గుడ్ కంపెనీ లైక్ ఓరల్ బీ, Colgate, Sensodyne, these are good brushes. Okay, so one question that I would like to ask is, ఇప్పుడు చిన్నప్పుడు వారు ఊరికి వెళ్తే చాలా మంది వేప పుల్ల ఆర్ మ్యాంగో పుల్లతో బ్రష్ చేస్తారు. వన్స్ ఇన్ అ వైల్ హౌ ఇస్ ఇట్? See, these neem sticks or mango sticks తో చేసినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ వెరీ అబ్రేజివ్ యాక్షన్. క్లీన్ అవుతుంది కానీ ఇనామల్ వేర్ కూడా అవుతుంది. సో ఎప్పుడో ఒక్కసారి ఇట్ మే నాట్ డ్యామేజ్, బట్ రెగ్యులర్ యూజ్ విల్ డ్యామేజ్ యువర్ ఇనామల్. But then coming back to tongue cleaning, how important tongue cleaning is? Tongue cleaning is very important because it's going to lodge a lot of food. ఆ ఫుడ్ మళ్ళీ బ్యాక్టీరియా కన్వర్ట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏమో మంచిది కాదు. ఇట్స్ గోయింగ్ టు కాజ్ ఫంగల్ యాక్షన్ లేటర్. సో ఆల్వేస్ గెటింగ్ రిడ్ ఆఫ్ దట్ ప్లాక్ ఆర్ ద ఫుడ్ డెబ్రీ ఓవర్ ద టంగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో టంగ్ క్లీనింగ్ 2 సార్లు చేయాలా, ఒక్కసారి చేయాలా? ఎక్కువ టంగ్ క్లీనింగ్ చేస్తే టేస్ట్ బడ్స్ కూడా ఊడిపోతాయి. సో విగరస్లీ చేయకుండా, ఎక్కువ సార్లు చేయకుండా అట్లీస్ట్ 1 time in a day షుడ్ డూ టంగ్ క్లీనింగ్. సో టంగ్ క్లీనింగ్ ఓన్లీ టంగ్ క్లీనర్స్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? సో సమ్ బ్రషెస్ హ్యావ్ ది బ్యాక్ సైడ్ విచ్ హ్యాస్ అ రఫ్ పార్ట్, దాంతో చేసుకోవచ్చు. ఆర్ టంగ్ క్లీనర్ బట్ నాట్ వెరీ విగరస్. అగైన్ ఐ బి వెరీ స్పెసిఫిక్. చాలా మంది పిల్లలు ఐ థింక్ టంగ్ క్లీనింగ్ మానేస్తారు, అంటే గబగబా బ్రష్ చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. సో టంగ్ క్లీనింగ్ ఐ థింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టంగ్ క్లీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాడ్ స్మెల్ వస్తుంది అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్. Because that's going to lodge lot of fungus and bacteria. సో ఇంకోటి, ఇప్పుడు పిల్లలు ఎస్పెషలీ గార్గ్లింగ్ చెయ్యరు. సో మినిమం నీళ్లు తాగడం ముఖ్యం అంటారా మీరు? ఎస్, అట్లీస్ట్ నీళ్ళు తాగిపించి వాళ్ళకి తిన్న తర్వాత కానీ ఏదైనా జ్యూస్ ఆర్ మిల్క్ తాగిన తర్వాత ఒక్కసారి నీళ్ళు తాగితేనా దట్ విల్ ఫ్లష్ అవుట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ ద టీత్. ఎస్, మిల్క్ అనేది, మిల్క్లో షుగర్ ఇవ్వకుండా మిల్క్ ఇచ్చినామని అనుకుంటారు కానీ మిల్క్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ న్యాచురల్ షుగర్స్. That is only harmful for the teeth. So milk, whether you add sugar or not, milk has its natural sugars. So milk tagin tarvata, even without sugar, you have to rinse the teeth. చాలా మంది పిల్లలు పడుకున్నప్పుడు నోటితో గాలి పీల్చుకుంటారు. How dangerous is it for the teeth? So that is mouth breathing. Mouth breathing is very bad for the overall jaw growth, for the overall health, because you're breathing through your mouth. The natural filters of the nose is not there, so you're not taking pure air inside. That is one thing. Second thing, it leads to an open bite. Slowly your jaws start to separate and it leads to an open bite and narrow arch. Palate will become very narrow. So the mismatch of the back teeth, chewing problems. It also leads to tonsillitis because tonsils are going to get affected by that impure air. So tonsillitis is also a reason for mouth breathing. And it can also cause mouth breathing. So it's again interconnected. 6 years తర్వాత కొత్త పళ్ళు వస్తుంది పిల్లలకి. సో చాలా వరకు పేరెంట్స్ ఇది ఇగ్నోర్ చేస్తారు, అంటే ఇంట్లోనే తీసేస్తారు, లేకపోతే పళ్ళు పడిపోతుంది అంటారు. సో మీరేం చెప్తారు దీని గురించి? సో టీత్ యాక్చువల్లీ మొబైల్ అయ్యి మెల్లిగా మిల్క్ టీత్ పడిపోవాలి. అండ్ దిస్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ద న్యూ టూత్ ఆర్ కమింగ్ అవుట్. ఒకవేళ మనం చూస్తాం దట్ ద న్యూ టూత్ ఇస్ కమింగ్ but still the old milk tooth is not falling off, that's a sign you have to go to the dentist and get it removed. Okay. If it's not falling off by itself.
బట్ లేకపోతే వదిలేస్తే అదే పడిపోతుందా? What do you say? వదిలేస్తే ఏమైతే అది పడిపోతుంది, బట్ బై దట్ టైమ్ ద న్యూ టూత్ హెస్ ఆల్రెడీ కమ్ ఇన్ అ బ్యాడ్ పొజిషన్, ఇన్ అ డిఫరెంట్ పొజిషన్, వంకర టంకర్ వస్తుంది. సో అగైన్ బ్రేసెస్ కానీ దానికి ప్లేస్ ఉండకుండా ఉంటుంది. సో దట్స్ సో దోస్ ఆర్ లైక్ ఐ థింక్ వీ షుడ్ ఆల్ బి కేర్ఫుల్. All be careful and always keep checking the child's mouth or visit a dentist regularly. That's all. Yeah. And the same thing applicable, visit at least once a year and twice a year minimum to a dentist. Yes.